హాయ్ అందరికీ. మీరు చూస్తున్నది జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్. ప్రభుత్వ ఉద్యోగాల మీద స్పష్టమైన విశ్లేషణలతో మీకు దారి తీసే ఒక విశ్వసనీయమైన ఛానల్. గత వీడియోలకి వచ్చిన స్పందనను బట్టి చాలామంది కామెంట్స్లలో జోన్ వైజ్ మరియు క్యాస్ట్ వైజ్ సెలక్షన్ ఛాన్సెస్ మీద స్పష్టత కావాలని చెప్పారు. ఈ వీడియోలో మనం జోన్ 2 ఓపెన్ కేటగిరీలో మొత్తం క్యాస్ట్ వైజ్గా హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఎవరెవరికి ఎంత మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది దాని అనాలిసిస్ ప్రకారం చేశాను. దాని గురించి విశ్లేషణ చేద్దాం. సో జోన్ 2 ఓపెన్ కేటగిరీలోకి వస్తే మొత్తం పోస్టులు 42 ఉన్నాయి. దాంట్లో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మహిళలకు 14, మగ అభ్యర్థుల కోటాకు వచ్చేసరికి 28 మంది ఉన్నారు. సో అంటే ఈ ఓపెన్ కేటగిరీలో 14 మహిళలకే ప్రత్యేక కోటా ఉండగా మిగతా 28 పోస్టులు మగవాళ్ళ కోసం ఉంటాయి. మహిళల హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మనం ఇచ్చిన డేటా ప్రకారం మొత్తం 14 మంది మహిళలు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అంటే ఈ 14 హారిజంటల్ కోటా పోస్టులన్నీ ఈ 14 మందికే దక్కే అవకాశం ఉంటుంది. వాళ్ళ వివరాలు చూస్తే టాప్ ర్యాంక్లో ఉన్న మహిళా అభ్యర్థి వచ్చేసరికి 84 మార్క్స్ వచ్చాయి. ఆమె బీసీఏ కేటగిరీకి చెందిన అభ్యర్థి. కట్ ఆఫ్ స్కోర్గా 68 మార్క్స్ ఉన్న అభ్యర్థి బీసీబీ కేటగిరీ. చివరిది అర్థమయ్యే విషయం ఏమిటంటే జోన్ 2లో ఓపెన్ కేటగిరీ మహిళా కోటా కింద ఎంపిక అవ్వాలంటే కనీసం 68 మార్క్స్ ఉండాలి. ఈ 14 మందిలో బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వంటి వర్గాల అభ్యర్థులు ఉన్నారు. ఇది అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు సమాన అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఇంకా మగ అభ్యర్థులు అనాలిసిస్కు వచ్చినట్లయితే మగవారి కోట 28 పోస్టులకు పోటీ ఉంటుంది. టాప్ స్కోర్ వచ్చేసరికి 92 మార్క్స్ ఇద్దరు అభ్యర్థులకి వచ్చాయి. ఒకళ్ళు వచ్చేసరికి దాంట్లో బీసీబీ కేటగిరీ, ఇంకొకళ్ళు వచ్చేసరికి బీసీఏ కేటగిరీ. కట్ ఆఫ్ కోసం పోటీ పడే చివరి మార్క్స్ వచ్చేసరికి 79 మార్క్స్. డేటా ప్రకారం మగ అభ్యర్థుల్లో 28వ స్థానంలో ఉన్నవారు కూడా 79 మార్క్స్తో ఉన్నారు. అంటే 79 మార్క్స్ పైగా ఉన్న మగవారికి ఓపెన్ కేటగిరీలో ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో అత్యధికంగా ఉన్న కులాలు బీసీబీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ, బీసీఏ, బీసీఈ కూడా ఉన్నారు, కానీ తక్కువ సంఖ్యలో ఉన్నారు. టైస్ వచ్చినప్పుడు ఎంపిక ఎలా జరుగుతుందంటే ఒకే మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎవరు ఎంపిక అవుతారు అనే విషయాన్ని చూస్తే వయసు ప్రామాణికాన్ని, కుల ప్రాధాన్యత, రోస్టర్ పాయింట్ సిస్టమ్ ప్రకారం నిర్ణయిస్తారు. ఫైనల్గా చెప్పాలనుకుంటే మనం మహిళల కోటా కోసం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 68, మగవారి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 79 మార్క్స్ పైగా ఉన్నవారు మాత్రమే ఎక్కువ అవకాశాలతో కనిపిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన మహిళలు 70 మార్క్స్ వరకు కూడా ఎంపిక అవుతారు. ఇది మంచి అవకాశమే. ఇలాంటి స్పష్టమైన జోన్ వారి విశ్లేషణల కోసం G&L లెర్నింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరిచ్చే ప్రతి షేరు మా కష్టానికి మీరిచ్చిన గుర్తింపే అవుతుంది. నెక్స్ట్ వన్కి వచ్చినట్లయితే నెక్స్ట్ కేటగిరీకి జోన్ 2లోని బీసీఏ కేటగిరీ అండి. మొత్తం పోస్టులు వచ్చేసరికి 10 పోస్టులు ఉన్నాయి. దీంట్లో వేకెన్సీ పోస్టులు. దీంట్లో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మహిళలకు వచ్చేసరికి 3, మగ అభ్యర్థులకు వచ్చేసరికి 7 పోస్టులు కేటాయించబడతాయి. అంటే బీసీఏ కేటగిరీకి చెందిన మొత్తం 10 పోస్టులలో 3 మహిళలకు ప్రత్యేకంగా, 7 పురుషులకు మెరిట్ ఆధారంగా అవకాశాలు ఉన్నాయని మాట. మహిళల హారిజంటల్ రిజర్వేషన్ అనాలిసిస్ ప్రకారం మొత్తం 3 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వారి మార్కులు ఇలా ఉన్నాయి: 64, 63, 62 అనేవి ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఐడెంటిఫై చేసి పెట్టాను చూడండి. 64, 63, 62 మార్కులు వచ్చిన వాళ్ళు మహిళా అభ్యర్థులు. అంటే బీసీఏ మహిళల కోటాలో ఎంపిక కావాలంటే కనీసం 62 మార్క్స్ అవసరం. మార్కుల పరంగా ఈ ముగ్గురు కూడా డైరెక్ట్గా హారిజంటల్ రిజర్వేషన్ కింద ఎంపిక అవుతారు. ఇది పోటీ తక్కువగా ఉన్న పరిస్థితిలో మహిళలకు లభించిన గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. సో మగ అభ్యర్థులు అనాలిసిస్ వచ్చినట్లయితే ఇక్కడ 7 పోస్టులకు పోటీ పడే పురుష అభ్యర్థుల వివరాలు. టాప్ స్కోర్ వచ్చేసరికి 79 మార్క్స్. కట్ ఆఫ్ వరకు ఉన్న మగవారు మార్క్స్ వచ్చేసరికి 68
మార్క్స్. మొత్తం 7 మంది మగవారు ఉన్నారు. వీరిలో 68 మార్కులు వరకు ఉన్న అభ్యర్థి కూడా చివరి స్థానానికి పోటీ పడతారు. బీసీఏ మగవారి కోటాలో ఎంపిక అవ్వాలంటే కనీసం 68 మార్క్స్ ఉండాలని అర్థం. ఇక్కడ 71 మార్క్స్ వచ్చిన ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. టై వస్తే ఎవరు ఎంపిక అవుతారు అన్నది వయసు ఆధారంగా లేదా రిజర్వేషన్ ప్రాధాన్యత ఆధారంగా లేదా రోస్టర్ పాయింట్ సిస్టమ్ ప్రకారంగా నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ 71 మార్క్ హైయెస్ట్ మార్క్స్ లో ఉన్న ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా 71 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగానే ఉంది. ఫైనల్ సమ్మరీకి వచ్చేసరికి మహిళల కోటా కింద కట్ ఆఫ్ వచ్చేసరికి 62 మార్క్స్, పురుషుల కోటా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 68 మార్క్స్. ఒకే మార్క్స్ వచ్చిన టైంలోనే రోస్టర్ వయస్సు ఆధారంగా తీర్మానిస్తారు. ఈ విశ్లేషణ ప్రకారం జోన్ 2 బీసీఏ కేటగిరీలో మహిళలకు మరింత అవకాశం కనిపిస్తోంది. కనీస మార్కుల వరకు కూడా ఎంపిక జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీలోకి వచ్చినట్లయితే బీసీబీ. సో బీసీబీ కేటగిరీలో మొత్తం పోస్టులు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలకు 4 పోస్టులు, మగ అభ్యర్థులకి 6 పోస్టులు. అంటే మ్, 10 టాప్ 10లో 4 మహిళల కోట తీసేసిన తర్వాత మిగిలిన మగవారి కోసం అని అర్థం. సో మహిళా హారిజంటల్ రిజర్వేషన్ అనాలిసిస్ ప్రకారం మొత్తం 4 మంది మహిళలే ఉన్నారు. అందరికీ సరైన అవకాశాలు ఉన్నాయి. వారి మార్క్స్ ఎలా ఉన్నాయి? ఒక మహిళా అభ్యర్థి 67 మార్క్స్, రెండో మహిళా అభ్యర్థికి 66 మార్క్స్, 3, 4 అభ్యర్థులు 63 మార్కులు ఇంకా వచ్చాయి. అంటే ఇద్దరికి 63 మార్క్స్ వచ్చాయి. అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ బీసీబీ కేటగిరీలో మహిళల కోటాలో ఎంపిక అవ్వాలంటే కనీసం 63 మార్క్స్ ఉండాలి. అంటే 63 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు కూడా హారిజంటల్ రిజర్వేషన్ కింద ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఇది చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలకు ఇదొక మంచి అవకాశం. మ మగ అభ్యర్థుల గురించి తెలుసుకునేటప్పుడు ఇక్కడ మన మొత్తం 9 మంది మగ అభ్యర్థులు ఉన్నారు. అందరిలోనూ మెరిట్ ఆధారంగా టాప్ 6 మాత్రమే ఎంపిక అవుతారు. వారి మార్క్స్ ఇలా ఉన్నాయి: 79, 74. టాప్ 2 స్కోర్స్ వచ్చేసరికి 79 మార్క్స్ ఉన్నాయి. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 74 మార్క్స్ ఉన్నాయి. 6వ స్థానానికి రావాలంటే కనీసం 74 మార్క్స్ కంపల్సరిగా రావాలి. అంటే బీసీబీ మగవారి కోటాలో ఎంపిక అవ్వాలంటే కనీసం 74 మార్క్స్ ఉండాలి. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. టై వచ్చినప్పుడు ఎంపిక ఎలా ఉంటుందంటే ఒక మార్క్స్ వచ్చిన వారిలో ఎంపిక ప్రక్రియ, వయసు ప్రమాణం, కుల ప్రాధాన్యత, క్యాస్ట్ ప్రియారిటీ, అసలు రిజర్వేషన్లో ప్రాముఖ్యత ఉంటే రోస్టర్ పాయింట్ సిస్టమ్ ప్రకారం దీని ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మహిళల కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 63 అండ్ మగవారి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 69 అండి. ఇందాక రాంగ్ చెప్పాను, 74 అని కాదు. మగవారి మెరిట్ కట్ ఆఫ్ వచ్చేసరికి 69 అండి. హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా 63 మార్క్స్ వచ్చిన మహిళలకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇది స్పష్టంగా చూపిస్తుంది మెరిట్ రిజర్వేషన్ కలయికతో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది మరియు మహిళలకు సమర్థవంతమైన అవకాశాలు ఉన్నాయి. మిగతా క్యాస్ట్ వారీగా మీరు పూర్తి విశ్లేషణ కావాలంటే వెంటనే G&L లెర్నింగ్ జోన్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లలో షేర్ చేసి మాకు సహకరించండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, షేర్ మా కృషికి అందించే ఒక విలువైన గుర్తింపుగా భావిస్తాము. నెక్స్ట్ కేటగిరీకి వచ్చేసరికి బీసీడీ. సో బీసీడీ కేటగిరీలో మొత్తం వేకెన్సీ పోస్టులు వచ్చేసరికి 10 ఉన్నాయండి. సో దీంట్లో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలకు 3 పోస్టులు, మగవారికి 7 పోస్టులు ఉన్నాయి. మహిళల హారిజంటల్ రిజర్వేషన్ విషయానికి వస్తే మొత్తం 3 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో హారిజంటల్ రిజర్వేషన్ కింద వచ్చిన 3 పోస్టులు వీరికే దక్కే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నేను చేసిన మార్క్స్ 64 అనేది కట్ ఆఫ్ మార్క్స్గా నేను పెట్టుకున్నాను. సో 64 కంటే తక్కువ వచ్చిన అభ్యర్థులు ఫీమేల్ క్యాండిడేట్స్ ఒక ఇద్దరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది బీసీడీ జోన్లో. ఎందుకంటే నాకు దగ్గర ఉన్న డేటా ప్రకారమే నేను అనాలిసిస్ చేశాను. నా దగ్గర కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 64 మార్క్సే. నెక్స్ట్ వచ్చేసరికి
మగ అభ్యర్థులు మొత్తం 8 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. పోస్టులు 7 ఉన్నప్పటికీ ఆ, ఇది మొత్తంలో 5 మంది వేరే పోటీలో లేకుండానే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వారి మార్క్స్ ఎలా ఉన్నాయంటే 77 మార్క్స్ వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు. 75 మార్క్స్ అండ్ 74, 73 అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 77 అండ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 73. అంటే బీసీడీ మగవారి కోటాలో ఎంపిక అవ్వాలంటే కనీసం 73 మార్క్స్ ఉంటే చాలు. ఇది చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు. టై వచ్చినప్పుడు మాత్రం అభ్యర్థుల వయసు ప్రామాణికం, కుల ప్రాధాన్యత, రోస్టర్ పాయింట్ సిస్టమ్ ప్రకారం ఆ, దాన్ని అనాలిసిస్ చేస్తారు. ఫైనల్ సమ్మరీ వచ్చేసరికి దీంట్లో మహిళల హారిజంటల్ రిజర్వేషన్ కట్ ఆఫ్ వచ్చేసరికి 64 మార్క్స్, మగవారికి మెరిట్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 73 మార్క్స్. పోటీ తీవ్రంగా ఉండడం వల్ల మహిళలకు మరియు మగవారికి మంచి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి మెరిట్ రిజర్వేషన్ కలయికతో సమర్థవంతంగా ఎంపిక జరుగుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది. సో దీంట్లో మనకి ఇంకా ఇద్దరు లీస్ట్ మార్క్స్ వచ్చిన ఫీమేల్ క్యాండిడేట్స్కి అవకాశం అనేది ఉంటుంది. అంటే 63 కానీ 62 కానీ 61 కానీ వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీకి వచ్చినట్లయితే బీసీఈ కేటగిరీ. మొత్తం పోస్టులు వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయి. దీంట్లో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలకు వచ్చేసరికి 2, మగ మహ మగవారికి వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి. మహిళ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మొత్తం 2 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అంటే పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇద్దరికి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. వారి మార్క్స్ ఎలా ఉన్నాయంటే మహిళలకి 64, 63 మార్క్స్ వచ్చిన మహిళా అభ్యర్థులు. కట్ ఆఫ్ మహిళలకు వచ్చేసరికి 63. అంటే 63 మార్క్స్ వచ్చిన మహిళా అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్పష్టంగా చూపిస్తుంది తక్కువ పోటీలు మహిళలకు బలమైన అవకాశం ఉన్నాయన్నమాట. సో మగ అభ్యర్థులు మొత్తం 3 పోస్టులు మగవారి కోసం అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థుల వివరాలు ఆ, ఇలా ఉన్నాయి. 73 మార్క్స్, 73 మార్క్స్ అనేది టాప్ మార్క్స్లో ఉన్నారు. 71 అనేది లీస్ట్ మార్క్స్లో ఉన్నారు. అంటే బీసీఈ మగవారి కోటాలో ఎంపిక అవ్వాలంటే కనీసం 71 మార్క్స్ అవసరం. అంటే ఈ 3 పోస్టులు పూర్తిగా మెరిట్ ఆధారంగా తీసుకోబడతాయి. సో ఈ- ఇందులో మనకి ఆ, ఒకటవ రెండవ స్థానంలో ఇద్దరికి 73 మార్కులు ఉ- ఉన్నందున వయసు లేదా రోస్టర్ ఆధారంగా ఒక అభ్యర్థిని ముందు తీసుకుంటారు. ఫైనల్ సమ్మరీ వచ్చేసరికి మహిళల కోటా కట్ ఆఫ్ వచ్చేసరికి 63, పురుషుల కోటా కట్ ఆఫ్ వచ్చేసరికి 71. పోటీ తీవ్ర తక్కువగా ఉండటంతో మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయి. మెరిట్ ఆధారంగా ఎంపిక జాగ్రత్తగా వివరణాత్మకంగా జరుగుతుంది. సో నెక్స్ట్ కేటగిరీకి వచ్చేసరికి ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీ కేటగిరీలో మొత్తం పోస్టులు 21. దాంట్లో మహిళల రిజర్వేషన్ ప్రకారం 7 పోస్టులు, మగ అభ్యర్థులకు వచ్చేసరికి 14 పోస్టులు. ఈ ఎస్సీ కేటగిరీకి చెందిన మొత్తం 21 పోస్టులలో 7 మహిళలకు 14 పురుషులకు మెరిట్ ఆధారంగా వచ్చే అవకాశం ఉంటుంది. మహిళల హారిజంటల్ రిజర్వేషన్ అనాలిసిస్ మొత్తం మహిళా అభ్యర్థులు 7. వారి మార్క్స్కి వచ్చేసరికి టాప్ మార్క్స్ వచ్చేసరికి 64 అండ్ లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 59. సో మహిళల కోటాలో ఎంపిక కావాలంటే కనీసం 59 మార్క్స్ అనేది అవసరం. ఈ 7 మంది డైరెక్ట్గా హారిజంటల్ రిజర్వేషన్ కోటాలో ఎంపిక అవుతారు. ఇంకా 62 మార్క్స్ వచ్చిన ఇద్దరికి టై వస్తే పరిస్థితిలో బట్టి వాళ్ళని తీసుకుంటారు. ఎంపిక వయసు రిజర్వేషన్ ప్రాధాన్యత లేదా రోస్టర్ పాయింట్ సిస్టమ్ ఆధారంగా ఉంటుంది. ఇక మగ అభ్యర్థులకు విషయానికి వస్తే మగవారి మెరిట్ కోటాలో ఎంపిక కావాలంటే కనీసం 67 మార్క్స్ అవసరం. 67 మార్క్స్ వచ్చిన ముగ్గురు అభ్యర్థులు చివరి మెరిట్ స్పాట్కు పోటీ పడతారు. వీరిలో ఎంపికను కూడా వయస్సు రాష్ట్ర ఆధారంగా నిర్ణయిస్తారు. సో ఫైనల్ సమ్మరీ వచ్చేసరికి మహిళలు 59 మార్క్స్కి, పురుషులు 67 మార్క్స్కి కట్ ఆఫ్లో ఉన్నారు. ఒకే మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎంపిక వయస్సు రిజర్వేషన్ ప్రాధాన్యత రాష్ట్ర పాయింట్ ఆధారంగా ఉంటుంది. సో దీని మీద విశ్లేషణ చేసినట్లయితే మనకి మహిళల పోటీ తక్కువగా ఉండటంతో 59 మార్క్స్ వరకు కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. పురుషుల పోటీ కాస్త ఎక్కువ, 67 మార్క్స్ కట్ ఆఫ్గా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే
నెక్స్ట్ కేటగిరీ ఎస్టీ. ఎస్టీ కేటగిరీలో మొత్తం పోస్టులు 13 ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ తీస్తే అంటే 4 పోస్టులు మహిళలకి, మిగతా 9 పోస్టులు మగవారికి ఉంటుంది. అంటే మహిళా హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మొత్తం 4 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అంటే పోటీ తక్కువగా ఉండటంతో ఈ పోస్టులు కోసం నేరుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. వారి మార్క్స్ వివరాలకు వస్తే టాప్ మార్క్స్ వచ్చేసరికి ఫిమేల్ క్యాండిడేట్స్వి 67, లీస్ట్ వచ్చేసరికి 63 మార్క్స్. అంటే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 63 మార్క్స్గా తీసుకోవచ్చు. సో మహిళల కట్ ఆఫ్ మార్క్స్ 63 మార్క్స్. అంటే 63 మార్క్స్ ఉన్న అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్పష్టంగా చూపిస్తుంది తక్కువ పోటీలో మహిళలకు బలమైన అవకాశాలు ఉన్నాయన్నమాట. మగ అభ్యర్థులకు వస్తే మొత్తం 9 పోస్టులకి మగవారి కోసం అందుబాటులో ఉన్నాయి. వారి మార్క్స్ వివరాలకు వస్తే 72 మార్క్స్ వచ్చిన వాళ్ళు టాప్లో ఉన్నారు. అండ్ 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు కట్ ఆఫ్లో ఉన్నారు. మహిళల కోటాలో ఎంపికైన వారి తర్వాత మిగిలిన మెరిట్ స్థానాలు పురుషుల కోట కట్ ఆఫ్ వచ్చేసరికి 65 మార్క్స్. అంటే 65 మార్క్స్ వచ్చిన అభ్యర్థి చివరి మెరిట్ స్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. టై వచ్చినప్పుడు ఎంపిక అనేది వయసు ఆధారంగా, రాస్టర్ పాయింట్ సిస్టమ్ ఆధారంగా, క్యాస్ట్, సబ్ కేటగిరీ పర్ఫార్మెన్స్ని యూజ్ చేసుకొని ఇస్తారు. ఉదాహరణకు 66 మార్క్స్ ఉన్న ఇద్దరిలో ఒకరు మేలు, మరొకరు ఫిమేలు. మగ అభ్యర్థి మెరిట్లోకి వెళ్తారు, మహిళా అభ్యర్థి హారిజంటల్ కోటాలోకి వెళ్తారు. సో ఫైనల్కి ఫైనల్ సమ్మరీకి వచ్చేసరికి మహిళలకు వచ్చేసరికి కట్ ఆఫ్ 63 మార్క్స్, పురుషులకు వచ్చేసరికి 65 కట్ ఆఫ్ మార్క్స్గా పరిగణించవచ్చు. పోటీ తక్కువగా ఉండటంతో మహిళలకు స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. మెరిట్ ఆధారంగా ఎంపికను వయస్సు లేదా రాష్ట్ర పద్ధతుల ప్రకారం జాగ్రత్తగా చేపడతారు. సో నెక్స్ట్ జోన్కి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తం పోస్టులు 19 ఉన్నాయండి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకి 33% రిజర్వేషన్ తీస్తే 3 పోస్టులు మహిళలకు వెళ్తాయి, మిగిలిన పోస్టులు మగవారికి వెళ్తాయి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ నేను కట్ ఆఫ్ అనేది 64 కట్ ఆఫ్ అనేది పెట్టుకున్నాను. సో ఇక్కడ మహిళా అభ్యర్థులు అనేది ఎవరికి మార్క్స్ అనేవి లేవు. సో 63 బిలో ఉన్న నలుగురు అభ్యర్థులు ఇందులోకి జాబ్ వచ్చే ఛాన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 63 మార్క్స్ బిలో అంటే 62 కానీ 61 కానీ 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా జాబ్కి ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. మీరు ఇచ్చినట్లు ఇక్కడ ఏముందంటే అంటే కనీసం 64 మార్క్స్ ఉన్న మహిళా అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. 63 లేదా తక్కువ మార్క్స్ ఉన్న మహిళలకు కూడా ఎంపికకు అర్హత పొందవచ్చు. మగ అభ్యర్థుల విషయానికి వస్తే మొత్తం ఇక్కడ మనకి 7 పోస్టులు పురుషుల కోటాలో అందుబాటులో ఉన్నాయి. మార్క్స్ ఆధారంగా పురుష అభ్యర్థుల వివరాలు 76 మార్క్స్ అనేది టాప్లో ఉన్నాయి. కానీ టాప్లో ఇద్దరు అభ్యర్థులు 76 మార్క్స్ వచ్చినాయి. 75 మార్క్స్ అనేవి లీస్ట్ మార్క్స్. 75 ఉన్నాయి, 73 మార్క్స్ ఇద్దరికి వచ్చినవి. అండ్ 69 మార్క్స్, 67, 66 మార్క్స్ ఇద్దరికి వచ్చినవి. సో 66 అనేది లీస్ట్ కట్ ఆఫ్ మార్క్స్గా కోటా కిందకి పరిగణించవచ్చు. అంటే 66 మార్క్స్ ఉన్న అభ్యర్థి చివరి మెరిట్ స్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. టై ఉన్నా కూడా వయసు లేదా రోస్టర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టై వచ్చినప్పుడు ఎంపిక ఎలా చేస్తారంటే ఒకే మార్క్స్ ఉన్న అభ్యర్థిలో ఎంపిక ఏ ఆధారాలపై ఆధారపడి ఉంటుంది అంటే వయస్సు ప్రాముఖ్యత, రోస్టర్ పాయింట్ సిస్టమ్, కేటగిరీ, ప్రియారిటీ. దీని మీద బేస్ చేసుకొని వాళ్ళని సెలక్షన్ లిస్ట్లోకి తీసుకుంటారు. ఫైనల్ సమ్మరీ వచ్చేసరికి మహిళల కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 64 మార్క్స్, పురుషుల కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 66 మార్క్స్గా నేను చేసిన అనాలిసిస్. సో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ మహిళల కోటాలో కట్ ఆఫ్ తక్కువగా ఉండటం వల్ల మంచి అవకాశం ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక పూర్తి పారదర్శకంగా రూల్ ఆధారంగా జరుగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణలు, నిజమైన సమాచారం కోసం మా G&L లెర్నింగ్ జోన్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైకు, సబ్స్క్రిప్షను మా ఛానల్కి కాదు, నాకు కూడా ఒక మంచి ప్రేరణ అవుతుంది. ఇంకో కొత్త ఉపయోగకరమైన వీడియోతో త్వరలోనే కలుద్దాం. ధన్యవాదాలు.